హాయ్ అండి. నా పేరు రోషిత. నేను మీకు ఈ వీడియోలో చాలామంది క్యాంపింగ్స్ అని వెళ్తూ ఉంటారు. బట్ మనకు ఎలా వెళ్ళాలో ఏంటా అనేది చాలా మందికి తెలీదు. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను మీకు ఎలా బుక్ చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే అసలు ఈ క్యాంప్ సైట్స్ ఇవన్నీ ఉండే ప్లేస్‌ని ఏమంటారు అంటే పార్క్స్ అంటారు. ఈ పార్క్స్ అనేవి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి నేషనల్ పార్క్స్, ఇంకొకటేమో ప్రొవిన్షియల్ పార్క్స్. నేషనల్ పార్క్స్ అనేది కెనడాకి సంబంధించింది. అదే ప్రొవిన్షియల్ పార్క్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రావిన్స్‌కి సంబంధించింది. లైక్ ఆంటారియోకి పార్క్స్ అని ఉంటది. ఆల్బర్టాకి వాటికి వేరే వేరే పార్క్స్ అనేవి ఉంటాయి. సో, అలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రావిన్స్‌కి ఉండే పార్క్స్‌ని ప్రొవిన్షియల్ పార్క్స్ అని అంటారు. మనం వెళ్ళే క్యాంప్ సైట్ అనేది ఏ పార్క్‌కి సంబంధించింది? ప్రొవిన్షియలా? నేషనలా? అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి బుకింగ్ అనేది ఎగ్జాంపుల్ ఈ ఇయర్‌కొచ్చేసరికి ఫిబ్రవరి ఫస్ట్, సెకండ్‌లో జూన్‌లో కావాల్సిన బుకింగ్‌కి ఓపెన్ అయ్యాయన్నమాట. సో, మనకు ఆ బుకింగ్ కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 7 కల్లా ఓపెన్ అవుతాయి. సో, 7 కల్లా మనం కంప్యూటర్ ముందు ఉండాలి. వితిన్ నో టైమ్ అన్ని క్యాంప్ సైట్స్ అనేవి బుక్ అయిపోతాయి. మెయిన్‌గా ఆన్ సీజన్‌లో. ఆఫ్ సీజన్‌లో చాలా అవైలబిలిటీ ఉండొచ్చేమో గానీ, ఆన్ సీజన్‌లో మాత్రం చాలా కష్టం. ముఖ్యంగా ఏంటంటే ట్రెండింగ్‌గా ఉండే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టూబర్‌మోరీ గానీ, ఆల్గోన్‌క్విన్ గానీ ఇలాంటి పార్క్స్ అయితే చాలా త్వరగా ఫిల్ అయిపోతాయి. రీసెంట్‌గా మా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి మేము జూన్‌కి బుక్ చేసుకునేటప్పుడు మాకు త్వరగా దొరికినియి క్యాంప్ సైట్స్. కానీ జులైకి కోసం అని బుక్ చేసుకునేటప్పుడైతే మేము 7:00కి లాగిన్ అయి ఉన్నాము. మేము క్యాంప్ సైట్ బుక్ చేసుకునే లోపు ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయాయి. దేవుడి దయ వల్ల మాకు 2 క్యాంప్ సైట్స్ దొరికినియి. అది కూడా దూరం దూరంగా దొరికినియి. సో, చాలా త్వరగా అనేది ఫిల్ అయిపోతూ ఉంటాయి. అది మనం చూసుకోవాలి. అసలు ఈ ప్రాసెస్ ఏంటి అన్నది మనం ఇంక చూసేద్దాం. సరేనా? ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం వెళ్ళాల్సిన పార్క్ అనేది ప్రొవిన్షియల్ పార్కా, నేషనల్ పార్కా అని వెతకటం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్గోన్‌క్విన్ ప్రొవిన్షియల్ పార్క్. ఇప్పుడు అది తెలుస్తుంది గదా! అది ప్రొవిన్షియల్ పార్క్ అని. అలానే టూబర్‌మోరీ అని ఉంది. టూబర్‌మోరీ ప్రొవిన్షియల్ పార్కా, నేషనల్ పార్కా అంటే అందులో 2 ఉంటాయి. 2 నేషనల్ పార్క్సే. సో, ప్రొవిన్షియల్ పార్క్స్ కాదు. సో, ప్రొవిన్షియల్ పార్క్స్, నేషనల్ పార్క్స్‌కి వెబ్‌సైట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, నేను ప్రావిన్స్ వచ్చేసరికి ఆంటారియో ప్రావిన్స్‌ది చూపిస్తున్నా. ఎందుకంటే నేను మిగిలినవి ఎప్పుడు ట్రై చేయలేదు. వెళ్ళలేదు. నేను ఆంటారియో ప్రొవిన్షియల్ పార్క్స్‌కి వెళ్ళాను. అండ్ మిగిలినవన్నీ నేషనల్ పార్క్స్‌కి వెళ్ళాను. లైక్ బ్యాంఫ్ అవన్నీ. సో, ఆంటారియో ప్రొవిన్షియల్ పార్క్‌కి వెళ్ళాల్సిన వెబ్‌సైట్ ఏంటంటే ఆంటారియో పార్క్స్ రిజర్వేషన్ అని జస్ట్ సెర్చ్ చేయండి. చేస్తే ఫస్ట్ ఇదొస్తుంది reservations.ontarioparks.ca అని. సో, అది ఓపెన్ చేస్తారు. నేను ఇందులో దాంతో మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ పార్క్. నేషనల్ పార్క్స్ ఏంటంటే పార్క్స్ కెనడా అని ఉంటది. పార్క్స్ కెనడా క్యాంపింగ్ రిజర్వేషన్ అంటే ఫస్ట్ వస్తది. అది reservation.pc.gc.ca అని. అది మీరు ఓపెన్ చేస్తారు. ఇందులో అందులో ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. మనం జస్ట్ క్యాంపింగ్ కోసమనే వెళ్తున్నాం గాబట్టి, అది కూడా ఫ్రంట్ కౌంట్రీ క్యాంపింగ్ గాబట్టి. సో, మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ స్టిల్ నేషనల్ పార్క్ రిజర్వేషన్ అనేది వేరే వీడియోలో చూపిస్తాను. ఈరోజైతే ఆంటారియో పార్క్స్ రిజర్వేషన్ అనేది చూపిస్తున్నాను. అందులో ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఫస్ట్ థింగ్ మనం ఏ పార్క్‌కి వెళ్తాము, మన అరైవల్ అండ్ డిపార్చర్ డేట్స్ ఏంటి, అండ్ పార్టీ సైజ్. ఇది మాక్సిమం పార్టీ సైజ్ అనేది 6 వరకే అలో చేస్తారు మీరు చూస్తే. సో, పార్టీ సైజ్ ఇన్ ద సెన్స్ నంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళేవాళ్ళు. అండ్ ఎక్విప్‌మెంట్. ఈ ఎక్విప్‌మెంట్ అనేది ట్రైలరా? లేకపోతే టెంట్సా అనేది. ఆర్‌వీ ట్రైలర్ అంటే ఇది మోస్ట్‌లీ ఎలక్ట్రిక్ ఉంటాయి. ఇదేంటంటే టెంట్స్ ఇవి నాన్ ఎలక్ట్రిక్. ఆర్‌వీ దాంట్లో మీరు కావాలంటే టెంట్స్‌తో కూడా వెళ్ళొచ్చు. బట్ కొన్నిసార్లు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెంట్స్‌తో వెళ్తారు. కానీ మీరు మంచిగా టెంట్స్‌ని వాటిని డెకరేట్ చేసుకొని ఉండాలి. కరెంట్ కావాలి అని అనుకుంటే ఆర్‌వీ సైట్స్ బుక్ చేసుకోవచ్చు. లేదు మాకవేమి అవసరం లేదు. జస్ట్ ఒక క్యాంపింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే చాలు అనుకుంటే టెంట్స్ మీరు ఎంతమందైతే అన్ని టెంట్స్ బుక్ చేసుకుంటారు. సో, అట్లా అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే క్యాంపింగ్ సైట్స్ అనేవి ఒక పర్టిక్యులర్ టైమ్ అప్పుడే ఓపెన్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 3-4 మంత్స్ ముందు ఓపెన్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము జూన్‌లో వెళ్ళాల్సింది, జులైలో వెళ్ళాల్సింది మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. జూన్‌దేమో ఫస్ట్ వీక్‌లో ఓపెన్ అయ్యాయి. బుక్ చేసుకున్నాం. జులైలో వెళ్ళాల్సిందేమో మొన్న మార్చ్ ఫస్ట్‌న ఓపెన్ అయింది. అప్పుడు బుక్ చేసుకున్నాం. అండ్ ఆగస్ట్‌లో వెళ్ళాలనుకునేది మాకింకా ఓపెన్ అవ్వలేదు. మాకు ఏప్రిల్ 4థ్ ఓపెన్ అవుతదని చెప్పి చూపించింది. సో, అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మెయిన్ థింగ్ ఏంటి అనంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ముందుగానే మనం సైన్ ఇన్ అయ్యి ఇట్లా మనకు చూపిస్తది. ముందే మనం సైన్ అప్ అయిపోయి ఈవెన్ మన పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తే మనకి ముందుగా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేది సమ్మర్స్‌లో చాలా త్వరగా ఫిల్ అయిపోతాయి. ఆఫ్ సీజన్‌లో అయితే మీరు ఇదంతా స్లోగా చేసుకున్నా ఏం కాదు. బట్ సమ్మర్ టైమ్‌లో ఈవెన్ లాంగ్ వీకెండ్స్ కాని రోజుల్లో కూడా బుక్ అయిపోతూ ఉంటాయి. సో, లైక్ ఫస్ట్ టైమ్ వాళ్ళకి సెకండ్ టైమ్ నుంచి ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ అయిపోవచ్చు. ఫస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గోన్‌క్విన్ లేక్ ఆఫ్ 2 రివర్స్ బుక్ చేసుకుందాం అనుకుందాం.
మేబీ జూన్. జూన్ 26 వదిలి 28 రిటర్న్. అండ్ ముఖ్యంగా నేను చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైనా కూడా చెక్ ఇన్ అనేది 2 పీఎంకి ఉంటది. చెక్‌ఔట్ అనేది 2 పీఎంకే ఉంటది. సో, అది మీరు పెట్టుకోవాలి. నేను జస్ట్ పార్టీ సైజ్ 6 ఇచ్చేస్తున్నా. 2 టైమ్స్ అనుకుందాం. సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే ఈ 2 మీరు పర్పుల్ కలర్‌లో ఉంది. లెజెండ్స్ ఉంటాయి. పార్షియల్ అవైలబిలిటీ, గ్రీన్ ఉంటే అవైలబుల్ అని, ఆరెంజ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి మీకు లోపల ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఉంది కదా! ఇది ఓపెన్ చేస్తే మీరు చూస్తే మనం ఏం బుక్ చేసుకున్నాం 2 టెంట్స్‌కి. 2 టెంట్స్‌కి ఎక్కడా కూడా అవైలబిలిటీ లేదు. అన్‌అవైలబుల్, అన్‌అవైలబుల్ అనే ఉంది. ఆరెంజ్‌ది రెస్ట్రిక్షన్స్ అని ఉంది. అంటే ఏంటంటే అందులో మనం చూజ్ చేసుకున్న ఎక్విప్‌మెంట్ కాదు. ఎందుకంటే అది చూస్తే మీరు ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ కదా! మనం ఏంటి టెంట్స్ ఒక్కటే అనుకుంటున్నాం కదా! సో, అందులో అది ఎలక్ట్రిక్ సైట్ అని చెప్పి జస్ట్ రెస్ట్రిక్షన్స్ చూపిస్తుంది. బట్ ఒకవేళ అది అవైలబుల్‌గా ఉంటే స్టిల్ మనకి అలో చేస్తది బుక్ చేసుకోవడానికి. బట్ జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటది. సో, మనం ఇక్కడ అవైలబిలిటీ లెజెండ్ ఉంది కదా! సో అందులో అవైలబుల్ అని చూపిస్తుంది కదా! సో, ఇక్కడ 201 అవైలబుల్‌గా ఉంది. ఆహ్, చూస్తే యాహ్! ఇట్స్ అవైలబుల్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంకా మెయిన్‌గా ఇది జులై 1 మనకి లాంగ్ వీకెండ్ అదే సారీ హాలిడే కదా! సో, ఆ వీకెండ్ చూద్దాం. మోస్ట్‌లీ అప్పుడు లాంగ్ వీకెండ్ అన్నట్టు హాలిడేస్ పెట్టుకొని ఎళ్ళిపోతారు కదా! మేబీ ఆర్‌వి చూద్దాం. ఆర్‌వి చెక్ చేస్తే బ్యాక్‌కెళ్దాం. జస్ట్ 'లేక్ ఆఫ్ టూ రివర్స్‌లో' చెక్ చేస్తే మళ్ళీ ఇందులోనే ఉన్నాయి. ఇందులో ఒక్కటుంది 148 క్యాంప్ సైట్. సో, ఇక్కడ మీరు చూస్తే మీకిక్కడ సర్వీస్ టైప్ ఎలక్ట్రిక్ అని ఉంది. ఇంకా ఎలక్ట్రికల్ సర్వీసెస్ ఏమేమి ఉందా అన్నది ఉంది. ఇంకా అవుట్‌లెట్ డిస్టెన్స్ ఎంత దూరం, డబుల్ సైటా అంటే 2 ఆర్‌వీస్ పడతాయా సంథింగ్ అట్లా. ఇక్కడ అలౌడ్ ఎక్విప్‌మెంట్ కూడా చూడండి. ఇక్కడ ఏమైనా అలౌడ్ అట్లా అన్నమాట. ఆరెంజ్ అని ఉంది. ఆరెంజ్‌గా ఉందనుకోండి అక్కడ మీకు చూపిస్తది. అలౌడ్ ఎక్విప్‌మెంట్ సింగిల్ టెంట్. ఒక టెంట్ మాత్రమే అలో చేస్తాడు. అట్లా. ఇంకా ఇందులోకి వెళ్తే ఇలా సెర్చ్ చేస్తే ఇక్కడ 148 ఉంది. 148లో అలౌడ్ ఎక్విప్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయి. సో, అట్లా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్ టెంట్‌కే వెళ్ళిపోదాం. సింగిల్ టెంట్‌లోకి వెళ్ళిపోతే 148 ఉంది. సో, 148 రిజర్వ్. సో, అలర్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వరకు క్యాంప్ గ్రౌండ్ ఆఫీస్ అనేది క్లోజ్డ్‌గా ఉందంట. సో, అంతవరకు మనం ఏమైనా తీసుకెళ్ళాలి, ఏమైనా చేయాలంటే మనకు మట్టు మనం తీసుకెళ్ళాలి. మ్యూ లైఫ్ మ్యూ లేక్ క్యాంప్ గ్రౌండ్ ఆఫీస్‌కో లేకపోతే ఇన్ఫర్మేషన్‌లని కాల్ చేయమన్నారు. ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎప్పుడు డ్రైగా ఉంచాలి, క్లీన్‌గా ఉంచాలి, కుకింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, బైట్ ఫిష్ అనేది యూజ్ చేయకూడదు. డిఫరెంట్ స్పీసెస్ కనిపిస్తే వాటిని ఫోటో తీసి అయితే పార్క్ స్టాఫ్‌కి చూపించండి. లేకపోతే ఇందులో పెట్టండి అని చెప్పేసి పెట్టారు. అండ్ ఇన్వాసివ్ స్పీసెస్ అంటే ఏంటా అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నేను జస్ట్ అక్నాలెడ్జ్ చేసేస్తున్నాను. చూస్తే ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నా చూసారా? చెక్ ఇన్ టైమ్ అనేది 2 పీఎం, చెక్‌ఔట్ టైమ్ 2 పీఎం. అండ్ ఇంకొకసారి మనం బుక్ చేసుకున్న డేట్స్ చూద్దాం. జూలై 3 నుంచి జూలై 5 వరకు. 2 నైట్స్ పార్టీ సైజ్ 6 సింగిల్ టెంట్. మళ్ళీ మనం కావాలనుకుంటే వెనక్కెళ్ళి ఎడిట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. మేబీ కావాలంటే 2 టెంట్స్‌కి సెర్చ్ చేసుకొని ఉందా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు రిజర్వ్. సో, ఇక్కడ మెసేజెస్ ఉంటాయి. జస్ట్ 1 వెహికల్ ఇంక్లూడెడ్ అని, మోర్ దెన్ 6 పీపుల్ ఆక్యుపై చేయకూడదని. సో, ఇదంతా మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఆల్ రిజర్వేషన్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి కన్ఫర్మ్ రిజర్వేషన్ డీటెయిల్స్‌కి వెళ్తారు. వెళ్ళి అక్కడ జస్ట్ ప్రొసీడ్ టు చెక్‌ఔట్. ఇక్కడ నేను ఇక్కడ ఆల్రెడీ సైన్ ఇన్ అవ్వలేదు కాబట్టి సైన్ ఇన్ అడుగుతుంది. బట్ ఇన్ కేస్ సైన్ ఇన్ అయిపోయిండుంటే జస్ట్ ఈ పేజ్‌కి ఓపెన్ అయిపోద్ది. హ్మ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తర్వాత రిజర్వేషన్ పెనాల్టీస్. ఇది మీరు చూసుకోవటం బెటర్. ఎందుకంటే ఈ ఇవన్నీ కూడా మీకు తెలిస్తే పెనాల్టీ ఫీ ఎంతుంది, ఏంటి అని తెలిసి దాన్ని బట్టి ఇన్ కేస్ మీరు ఒకవేళ వెళ్తామో లేదో తెలిసినా ఏదైనా అయినా మీరు ముందుగా తెలుస్తది ఎంత పెనాల్టీ అనేది ఉంటుందా అనేది. సో, ఇవన్నీ మీరు చదివి ఇది టిక్ చేయడం బెటర్. సో, కన్ఫర్మ్ అక్నాలెడ్జ్‌మెంట్స్ తర్వాత అకౌంట్ డీటెయిల్స్. మీరు ఆక్యుపెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అడగదు. సమ్‌వన్ ఎల్స్ విల్ బి ఆక్యుపెంట్ అంటే వాళ్ళ నేమ్ అడిగిద్ది. వాళ్ళ నేమ్ అండ్ డీటెయిల్స్ ఇచ్చాక వాళ్ళే ప్రైమరీ ఆక్యుపెంట్ అవుతారు. నేనిక్కడ ఐ విల్ బి ద ఆక్యుపెంట్ అని చెప్పి పెడతాను. నేను 1కి మారుస్తున్నా. జస్ట్ మీరు సైజ్ బట్టి పేర్లిస్తారు. కన్ఫర్మ్ పార్టీ ఇన్ఫర్మేషన్. ఇందులో మీరు ఒకవేళ సీనియర్స్ అయినా, డిసేబుల్డ్ అయినా మీకు రేట్ అనేది తగ్గుతది. సో, ఫుల్ రేట్. ఇక్కడ మీరు వెహికల్ నంబర్, ఇంకా ప్రావిన్స్ అనేది మీరు కంపల్సరీగా ఇవ్వాలి. సో, నేను జస్ట్ వెహికల్స్ 0 అని పెట్టేస్తున్నాను. ఎందుకంటే వెహికల్ 1 అని పెడితే నేను డీటెయిల్స్ ఇవ్వాలి కదా! అందుకని 0 వెహికల్స్ పెడుతున్నాను. కన్ఫర్మ్ అడిషనల్ డీటెయిల్స్ యాడ్ ఆన్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక వెహికలే అలో చేస్తారు. సో, ఎక్స్‌ట్రా వెహికల్ కావాలంటే అడిషనల్ వెహికల్ పర్మిట్ అనేది ఇప్పుడు మీకు కావాలా? లేకపోతే అప్పటికప్పుడు తీసుకుంటారా? నేను అప్పటికప్పుడు తీసుకుంటా. సో, నో పెట్టేసా. స్కిప్ యాడ్ ఆన్స్. ఇక్కడ మీరు కార్డ్ డీటెయిల్స్ పెట్టి అప్లై పేమెంట్ పెడితే ఇక్కడ బుక్డ్ అని వస్తుంది. సో, ఇంక బుక్ చేసేసుకోవచ్చు. సో, నేను బుక్ చేసుకున్న ఈమెయిల్ అనేది ఉంది. అది మీకు చూపిస్తున్నాను. ఈ బుకింగ్ ఈమెయిల్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆ 'లేక్ ఆఫ్ టూ రివర్స్' క్యాంప్ గ్రౌండే బుక్ చేసుకున్నాను. అందులో మా పార్టీ సైజ్ 6 అండ్ డేట్ అనేది జూలై 31 నుంచి ఆగస్ట్ 2 వరకు. అండ్ మా వెహికల్ నంబర్, పార్టీ మెంబర్స్
అంటే ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఉంటాయి. బుకింగ్ డేట్ ఉంటుంది. నువ్వు అక్నాలెడ్జ్ చేసే ముందు ఏమేమి చదువుకున్నామో దాన్ని ఇంకా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అటు మన పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అందులో రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఉంటుంది కదా! పెనాల్టీస్ అని. ఆ పెనాల్టీస్ అనేది ఇక్కడ క్లియర్‌గా మనకి ఏ డేట్ వరకు అలో చేస్తాడా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటుంది. సో, మార్చ్ 31 లోపు మేము గాని ఇది క్యాన్సిల్ చేసుకుంటే $9 పెనాల్టీ. అదే జూలై 2 వరకు వెయిట్ చేస్తే $42 పెనాల్టీ అట్లా ఉంటుంది. సో, దీనికి కూడా మనకి హెచ్ఎస్‌టీఆర్‌డీ ఫైనల్‌గా అమౌంట్ ఉంటుంది. ఇది క్యాంపింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఇది ఇంతేనండి, చాలా ఈజీ. ఫర్ కొన్ని బోనస్ టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే నేమ్‌కి మీరు ముందే సైన్ ఇన్ అయిపోండి. సైన్ ఇన్ అయిపోయి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఎగ్జాక్ట్ 7:00కి ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి మీరు ముందుగా ఇవన్నీ కూడా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకొని ఫాస్ట్‌గా క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అప్పుడు కూడా చాలా ఫాస్ట్‌గా ఫిల్ అవుతాయి. మీరు ఎంత త్వరగా అంటే అంత త్వరగా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ క్యాంప్ సైట్ అనేది మీరు ముందుగానే చూసి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నంబర్ 126 అనే క్యాంప్ సైట్ కావాలనుకోండి. ముందుగానే మీరది చెక్ చేసుకోండి. ఓకే. ఇందులో ఉంది. ఇందులో 126 కావాలి అని చెప్పేసి పేపర్ మీద రాసుకొని సేమ్ ఆ నావిగేట్ అయిపోండి. అలా అయిపోతేనే మీకు దొరికే ఛాన్సెస్ అనేది 50% ఉంటది. సో, మీరు అంత ఇన్ఫర్మేషన్ అనేది ముందే పేపర్ మీద రాసుకోమని చెప్తాను. సెకండ్ టిప్ ఏంటి అనంటే చాలా మంది కాన్సెలేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు వెళ్ళాలనుకున్న డేట్స్‌ని ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటే ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే మీకు దొరికే ఛాన్స్ అనేది ఉంటది. థర్డ్ మెయిన్ థింగ్ ఏంటి అనంటే బుక్ చేసుకునే ముందు మాత్రం క్యాన్సిలేషన్ పాలిసీస్ మాత్రం చూడండి. చూసి బుక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక 2 డేస్‌లో వెళ్దాం అనుకుని ఈరోజు బుక్ చేసుకుంటే మీకు చాలా తక్కువ రిఫండ్ రావచ్చు ఇన్ కేస్ మీరు క్యాన్సిల్ చేసుకుంటే. కాబట్టి అవన్నీ చూసుకొని మీరు బుక్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనేది నేను మీకు చెప్తున్నాను. ఇదండి క్యాంపింగ్ బుక్ చేసుకోవడం అనేది. హోప్ మీకు ఇదంతా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా కూడాను మీరు ఈ కామెంట్ సెక్షన్‌లో మీరు తెలియజేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మా ఫస్ట్ వీడియో. హోప్‌ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో, మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ కంటెంట్. థాంక్ యూ.